పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది అని చెప్పి చాలా ఓపెన్గా హోంమంత్రి అమిత్ షా ఒప్పుకున్నారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఇప్పుడు రీసెంట్గా రాహుల్ గాంధీ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చాలా అగ్రెసివ్గా ఆయన కార్నర్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు హోంమంత్రి అమిత్ షాని కాకుండా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ని రాహుల్ టార్గెట్ చేస్తూ ఉన్నారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎంజీ రావు గారు, దీనిలో ఏదైనా క్విడ్ ప్రోకో ఉందా? కొన్ని కథనాలు చూస్తూ ఉంటే అమిత్ షాకు రాహుల్కి మధ్య ఏదో జరుగుతోంది, క్విడ్ ప్రోకో ఉంది అనే కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవి ఊహాగానాలా లేకపోతే దానిలో ఏదైనా నిజం ఉందా? మీ విశ్లేషణ ఏంటి? అవునండి, ఇప్పుడు యుద్ధానంతర పాలిటిక్స్, యుద్ధం పహల్గాం తీవ్రవాద దాడి, భారత్ పాకిస్తాన్ 4 రోజుల యుద్ధం తర్వాత జాతీయ రాజకీయాలు వేడెక్కినాయి. ఈ రాజకీయాలను వార్ పాలిటిక్స్ అనొచ్చు. ఇప్పుడు శశి థరూర్ విషయం ఏంటి, ఫారిన్కి ప్రతినిధుల బృందాలు పంపడం ఏంటి, ఇందులో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు గవర్నమెంట్ని అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే మీ యుద్ధంలో మీరు చేసిన తప్పులు అని. ఈ తప్పులు ఏంటంటే, ఈ యుద్ధం ఇప్పుడు మే 7వ తారీఖు యుద్ధం మొదలవడానికి ఒక్కరోజు ముందే మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు, ఈ పహల్గాం దాడి అనే విషయం అనేది ప్రధానమంత్రి గారికి తెలుసు. ఎందుకంటే ఈ ఏప్రిల్ 22న అటాక్ జరగబోతుంటే పహల్గాం ఏప్రిల్ 19న ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళాలి నరేంద్ర మోడీ గారు. కానీ దాన్ని రద్దు చేసుకున్నారంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయనకి తెలిసి ఆపకుండా ఆయన ఆగాడు అని నా దగ్గర ఎవిడెన్స్ నేను మరీ డైరెక్ట్గా మాట్లాడాను. ఇప్పుడు అది కనపడడం లేదు. అంటే ఏంటి, టెర్రరిస్ట్ అటాక్ వెనకాల ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పేశారు. అది రెండోది, పహల్గాం దాడి 22 తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ జరిగితే ఏప్రిల్ చివరిలో ఈ ఆల్ పార్టీ మీటింగ్కి అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ గారు వస్తే దాంట్లో అటెండ్ అయింది అమిత్ షా, హోంమంత్రి. హోంమంత్రి అనేది భారతదేశంలో చట్టభద్రతలన్నిటికీ రెస్పాన్సిబిలిటీ వహిస్తారనమాట. ఈ హోంమంత్రి గారు రిపోర్టెడ్లీ ఏం చెప్పారు, మీరు ఏంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యి కాంగ్రెస్ అక్కడే నిలదీస్తే తప్పులు జరుగుతాయి కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ మీట్ అయ్యాం సమస్యను పరిష్కరించడానికి అని తప్పును ఒప్పుకోవడం జరిగింది అమిత్ షా గారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అసలైన విషయం ఏంటంటే, అమిత్ షా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది చాలా పెద్ద విషయం. కానీ అంత పెద్ద విషయాన్ని రాహుల్ గాంధీ గారు పక్కన పెట్టి మళ్ళీ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఆ విషయం తీయకుండా, అంటే కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, పహల్గాం దాడి, వాళ్ళు 22 కిలోమీటర్లు వచ్చి అటాక్ చేయడం, టూరిస్టులు అక్కడికి వెళ్తే అక్కడ ఆర్మీ భద్రత లేకపోవడం, అంటే ఇంతమంది చనిపోవడం, ఆర్మీ లేటుగా రావడం అక్కడికి 20 నిమిషాలు, ఇవన్నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. కానీ కాంగ్రెస్ ఇంత పెద్ద విషయాన్ని మాట్లాడకుండా, అమిత్ షా గారి విషయాన్ని మాట్లాడకుండా కేవలం విదేశాంగ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో మీ పాకిస్తాన్ మీద అటాక్ జరుగుతుంది అని మేము ఫస్ట్ ఇన్స్ట్లోనే రిపోర్ట్ చేసామని మాట్లాడారు. ఫస్ట్ అంటే మొదటి దశ అది ఏంటి అంటే, ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడానికి పూర్వమే కొన్ని గంటల ముందు మీరు పాకిస్తాన్కి చెప్పడం వల్ల అది అలర్ట్ అయ్యి మన ఎయిర్ క్రాఫ్ట్లు కూలిపోని. ఇప్పుడు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్లు కూలిపోని, పాకిస్తాన్ కూడా ఒక 5 ఎయిర్ క్రాఫ్ట్లు కూల్చేసాం. రఫేల్ 3, MiG-21 ఒకటి, ఇలాగా ఒక మిగ్, తర్వాత ఇంకొక మన MiG-29, 27 2 కూల్చేసామని చెప్తుంది. 5 అని పాకిస్తాన్. అంటే ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్లు కూలిపోని అని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారన్నమాట. ఈ కూలిపోవడం వెనకాల ఈ ఎస్ జయశంకర్ విదేశాంగ మంత్రి ముందు చెప్పడం వల్లే జరిగింది. వాళ్ళు అలర్ట్ అయ్యి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము. అంటే ఇది ఏంటి, డిప్లొమసీ కాదు మీరు చేసింది, క్రైమ్ చేశారు అని చాలా పెద్ద ఆరోపణ రాహుల్ గాంధీ గారు ఈరోజు ఎస్ జయశంకర్ గారి మీద చేస్తున్నారు. ఇది రెండో ఖర్చు చేశారు. ఎంఈఏ, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారత విదేశాంగ శాఖ దీన్ని ఖండించిన, ఆర్మీ ఖండించినప్పటికీ ఈయన అటాక్ మాత్రం ఆపలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎస్ జయశంకర్ గారి కంటే ఇప్పుడు అమిత్ షా గారి సెక్యూరిటీ ల్యాబ్స్, అంతకుముందు కాంగ్రెస్ మాట్లాడిన చాలా పెద్ద విషయం అది సెక్యూరిటీ ల్యాబ్స్. అది ఎప్పుడు సెక్యూరిటీ ల్యాబ్ జరగకుండా ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ అటాక్ అని జరగకూడదు. అంటే ఏంటి, అమిత్ షా గారిని రిజైన్ చేయమని అడిగే ఒక పెద్ద అవకాశాన్ని కాంగ్రెస్ ఇంత వదులుకుని ఇప్పుడు ఎస్ జయశంకర్ గారి మీద పడింది. యాక్చువల్గా ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్లు కూలిపోని అనేది రాహుల్ గాంధీ గారు ప్రశ్నించినా గవర్నమెంట్ చెప్పవలసిన అవసరం ఇక్కడ లేదు, పార్లమెంట్లో కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి ఆ సెక్యూరిటీ ఇష్యూని కొన్ని బహిరంగంగా చేయవలసిన అవసరం లేదనమాట. యుద్ధ విమానాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కానీ కాంగ్రెస్ రాహుల్ ఇప్పుడు అమిత్ షా గారిని రిజైన్ చేయమనే ఒక అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీని, ఈ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్న అమిత్ షా గారిని రిజైన్ చేయమనే అవకాశం ఇప్పుడున్నా ఎందుకు వదులుకుంటుందంటే, మీరు అన్నట్టు ఇది ఒక క్విడ్ ప్రో కో అనొచ్చు అనమాట. మీకు ఇది
నీకు ఇది నాకు ఇది అన్నట్టు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద విషయం ఉందండి. ఈ అటాక్ ముందే ఏప్రిల్లో అతిపెద్ద న్యూస్ ఏంటంటే హెరాల్డ్ కేసు. ఈ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద పెద్ద విచారణ జరిగింది. అది నేషనల్ ఇష్యూ కూడా. ఇప్పుడు ఆ కేసు ఒకటి, అదేవిధంగా ఒక డజన్ కేసులు ఉన్నాయి రాహుల్ గాంధీ గారి మీద. అవన్నీ డిఫామేషన్స్, పరువు నష్టానికి సంబంధించినవి. అవి చాలా పొటెన్షియల్ కేసెస్ ఉన్నాయి. ఎక్కడ మహారాష్ట్ర, బీహారు, జార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక, ఎన్ని స్టేట్లో మొత్తం 12 కేసులు రిజిస్టర్ అయినాయి. ఇంకా పొటెన్షియల్ కేసు ఏంటంటే ఈయన పాస్పోర్ట్కి సంబంధించిన కేసు ఉంది. ఈయన యూకే సిటిజన్, ఇండియన్ కాదని. అది కూడా రిపోర్ట్ ఇవ్వబోతుంది మన హోమ్ మినిస్ట్రీ. అది కూడా అమిత్ షా గారి మినిస్ట్రీ సుప్రీంకోర్టుకి ఇస్తే లేదా హైకోర్టుకి ఇస్తే అదే విచారణ చేస్తుంది. ఇన్ని పొటెన్షియల్ కేసెస్ ఏమైనా విషయం ఉండొట్టు. అంటే ఏంటి, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అంటే ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మోడీ గారికి వారసుడు. 60 సంవత్సరాలు ఈయనకి, ఇంకా 70 సంవత్సరాలు. సో ఈయన్ని చాలా జాగ్రత్తగా తయారు చేశారు. ఇప్పుడు మోడీ వెనకాల అతిపెద్ద జనరల్ ఎవరంటే మోడీ. ఈయన రక్షించడానికి, ఈయన పరువును రక్షించడానికి, ఈయన బ్లాక్ అవుట్ అవ్వకుండా ఉండడానికి, ఈయన పేరు టెయింటెడ్ అవ్వకుండా ఉండడానికి రాహుల్ గాంధీ గారు ఈయన అటాక్ చేయకుండా ఉంటే ఈ కేసుల్లో ఏమైనా వస్తుందా అనేది క్విడ్ ప్రో కో ఉండే అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉందని మనకు తెలుస్తుంది. అందుకనే రాహుల్ గాంధీ గారు అసలైన విషయాన్ని, ఈ సెక్యూరిటీ ల్యాప్సెస్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ని వదిలేసి, అమిత్ షా గారిని వదిలేసి జయశంకర్ గారి మీద పడ్డారు. ఏదో ఒక పాలిటిక్స్ చేయాలి కాబట్టి అని విశ్లేషణ చేయొచ్చండి ఇక్కడ.